చెప్పారు అన్న భయంతో జగన్ ఉన్నారని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ విమర్శించారు. మద్యం కుంభకోణంలో ఈడీ వద్ద విజయసాయి తన పేరు ఎక్కడ చెప్పారో అనే భయంతో ప్రజల దృష్టి మళ్చేందుకు జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతత కోల్పోయిన జగన్ తన బాధను ప్రజల బాధగా చిత్రీకరిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. క్రెడిబిలిటీ లేని వ్యక్తి క్రెడిట్ చోరీ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తన బురదను ఎదుటివారిపై వేసే ప్రయత్నాలు జగన్ ఇంకా మానట్లేదని దుయ్యబట్టారు. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టాడు. 2 గంటల పాటు మాట్లాడితే ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచి చేసేటువంటి మాట అందులో ఒక్కటి కూడా లేదు. రోడ్డు మీద ఉన్న మన్నంతా ఎత్తి ఎదుటోడి ముఖం మీద వేసి కడుక్కుని మీరు కడుక్కోండి అన్నట్టుగా ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. చేసిన తప్పులు పాపాలు అన్నీ ఆయనవి. ఆ బురదని ఎదుటి వాళ్ళకి అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో కొత్తగా క్రెడిట్ చోరీ అనేటువంటి పదం. అయ్యా, క్రెడిట్ క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి చోరీల గురించి మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ మేమేదో చేశామని నువ్వేం చేశావు నాయన? పాస్బుక్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, రాళ్ల మీద 700 కోట్లు ఖర్చు పెట్టి నీ బొమ్మలు వేసుకున్నావు. ఎవరాస్తి? నీ కుటుంబం ఆస్తా? మీ తండ్రి గారిదా, తాతగారిదా? ఎవరాస్తులు అవి? ప్రజలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద నీ బొమ్మలు ఎందుకు? నువ్వేం సమాధానం చెప్తావు? ప్రజల ఆస్తుల మీద నీ బొమ్మలు వేసుకోవడానికి మీకు అధికారాన్ని ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా భూములు కాజేసే దాంట్లో కుట్ర కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి రీసర్వేకి 2 ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, రీసర్వే వేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ సామెత చెప్పాల్సి వస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత చెప్పక తప్పదు. నువ్వు ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఎట్లయ్యా? సొంత బాబాయ్ హత్యలో ఏం జరిగింది అనేది రాష్ట్రం చూస్తూ ఉంది. బాబాయ్ హత్య చేసిన వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నారాసుర రక్త చరిత్రాన్ని మా కంటగట్టించేటువంటి ప్రయత్నం చేశావు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు, బోండా ఉమాను, బుద్దా వెంకన్న గారు మాచర్ల పోతుంటే మీ గూండాల్లాగా దాడి చేసినటువంటి సంఘటనలు చూసాం. సాక్షాత్తు ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాళాలు కట్టినటువంటి తాళ్లు కట్టి బయటికి పోకుండా చేసినటువంటి శాసనసభ్యులను వెంటబెట్టుకుంది